అమ్మా ఆద్య, ఒకసారి చదువు అమ్మా. చెప్పదు చెప్పదు. ఇది బ్యాండ్ మేళం బిల్లు పెదనాన్న. అరే రే, అపాయింట్మెంట్ లెటర్ లేదు, ఎవరు జాబ్ ఇవ్వలేదు. ఇచ్చారని చెప్పినా ఎవరు నమ్మరు. శివరాం, బావగారు మీరు నించోండి. నాన్న భయపడకు భయపడకు, ఇదంతా కలరా? కలే కల. ఏమైందిరా సీను, అలా అరిచావు? ఆశీర్వదించడానికి ఆలస్యమైంది కదా, పిల్లాడు భయపడ్డాడు. నన్ను దీవించండి మావయ్య. చల్లగా ఉండు సీను. తన మన అనే భేదం లేకుండా ఉద్యోగ ధర్మాన్ని పాటిస్తూ అవినీతి ఛాయల్లోకి వెళ్లకుండా మన అయోధ్యలంక పరువు ప్రతిష్టలకి భంగం కలగకుండా పదోన్నతులు పొందాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను. ఉద్యోగాల పేరుతో విదేశాలకి వెళ్లి డబ్బు సంపాదించాలని కన్నవాళ్లకి దూరమైపోతున్నారు. అలా కాకుండా మీ మామయ్య చెప్పినట్టు జీవితంలో ఇంకా మంచి స్థాయికి రావాలని నేను ఆశీర్వదిస్తున్నాను. నా కొడుక్కి ఉద్యోగం రాగానే అందరూ ఆశీర్వదించేవాళ్లే. ఇంతకీ జీతం ఎంతో అన్నట్టు అడగడం మర్చిపోయాను, మన సీనుకి జీతం బాగా బరువుగానే ఇస్తున్నారుగా. నీకంటే బాగా బరువుగా ఇస్తారే, పెద్ద మూట అలా ఇస్తారు. ఇలా తీసుకెళ్లి బ్యాంకులో వేసేయడం అంతే. పర్లేదులేండి, ఆ టైంలో ఏదో ఒక ఆటో మాట్లాడుకుంటాను. ఎందుకమ్మా? నీ జీతం తీసుకెళ్లి బ్యాంకులో వెయ్యాలి కదరా. అన్నా, అమ్మ ఆశకి అడ్డు అదుపు ఉండదా? అత్యాశ మీ అమ్మకి పుట్టుకుతో వచ్చిన పుట్టుమచ్చ లాంటిది నాన్న, అది చచ్చేదాకా పోదాం. జాబు వివరాలేంటి వెంకట్రావు? అది బాగారు, ఆ లెటర్ ఇటీ నాన్న. ఇదా? అదేనన్నా. ఇదే కదా? అది ఇదేనన్నా, అపాయింట్మెంట్ ఆర్డర్ ఇదే కదా. బావగారు ఇదిగోండి, బావగారు తీసుకోండి, బావగారు చూడండి. ఆద్య, ఇదేంటో చూడమ్మా. ఇక్కడ ఆద్యకేనా? కల్లోనూ ఆద్య, బయట కూడా ఆద్యనా? రే, కల్లోనూ ఆద్య దగ్గరికి వెళ్ళింది, నిజంలోనూ ఆద్య దగ్గరికి వెళ్ళింది. ఏంట్రా నీ రాత ఎలా తగలడింది? ఏమో నాన్న, ఇప్పుడు నీ జాతకం ఆద్య చేతుల్లో ఉందరా. నన్ను కాపాడే దేవుళ్ళే లేరా? ప్లీజ్. అమ్మయ్యా, నా కొడుకంటే గిట్టని దానివి ఈ పేపర్ మాత్రం చూడడం ఎందుకు?
నువ్వు రా నాన్న. నీ మీద ఎంతమంది కళ్ళు పడ్డాయో ఏంటో. దాని లోపలికి రా. వెళ్ళు నాన్న. పద నాన్న. ఆద్య ఏంటిరమ్మా చాలా సంతోషంగా ఉన్నట్టున్నావు. అవునాద్య, నేను శౌర్య సారు ఒక మహాయుద్ధం చేస్తున్నామని చెప్పాను కదా, దాంట్లో సక్సెస్ అయ్యాం. ఆ అష్మిత జెన్నీ ఇద్దరు ఒకటే అని ప్రూవ్ చేసేసాం. ఓ కంగ్రాచులేషన్స్, ఫైనలీ సాధించావు. థ్యాంక్ యూ. నీకు ఇంకొక గుడ్ న్యూస్. ఏంటది? మీ శ్రీను బావకి జాబ్ వచ్చింది. అంటే సూపర్ ఆద్య. నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నన్ను చెప్తున్నావు, కానీ నువ్వు చెప్తున్నప్పుడు ఆ సంతోషం నీ కళ్ళలో కనిపిస్తుంది తెలుసా. డ్రామా. సరే, ఇంకేంటి విశేషాలు? అవును, కాలేజ్లో కనిపించలేదు. యాక్చువల్లీ నేను గ్రౌండ్కి రాలేదు. అవును, గ్రౌండ్లో ఏంటి హడావిడి? ప్రపోజల్ గ్రౌండ్ కోసమే కాదు, శౌర్య సార్ కోసం కూడా. ఈ మ్యాచ్ లో నువ్వు ఓడిపోతే నీ మెళ్ళో తాళి తీసేసి శౌర్య సార్ని నాకిచ్చి పెళ్లి చేయాలి. అదేంటి రమా, ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు? నువ్వేం భయపడకు, ఖచ్చితంగా నేనే గెలుస్తాను. అయితే ముందే విషయం పెద్దనానికి పెద్దమ్మకి చెప్దాం పదా. వద్దు వద్దు,